మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రేమ వివాహం చేసుకున్నందుకు నాగలికి ఎద్దుల్లాగా కట్టి కర్రలతో కొడుతూ పొలం దున్నించి చితకబాదిన పెద్దలు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ములుగు తెలంగాణ ఛత్తీస్గఢ్ రహదారి బంద్. స్టేషన్ గన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కలకలం. పోలీస్ కాలనీలో గోరింటాకు సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే 2025 ప్రసిద్ధ వేదిక గూగుల్ ప్రారంభించింది. వెబ్సైట్లో వీడియోలు షేరింగ్, వీడియో ప్లాట్ఫామ్ 8 యూట్యూబ్ సమాజంలో చెడును పారద్రోలేందుకు మంచితో నవ సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రజలు స్వతగా తమ వీడియోలను ఇతరులకు పంచుకోవడానికి ప్రసిద్ధ వేదికగా యూట్యూబ్ ఉపయోగపడుతుందని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు మైల శ్రీహర్ష తెలిపారు. కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ నందు కర్నూలు ప్రగతి సమితి కార్యాలయంలో యూట్యూబర్స్తో మైల శ్రీహర్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు మైల శ్రీహర్ష మాట్లాడారు. వైద్య సేవల కోసం మన కర్నూలుకి వస్తాం. ఎగ్జాంపుల్ డి నాగేశ్వర రెడ్డి తెలుసా, ఏఐజీ హాస్పిటల్స్ ఈ ఆల్సో స్టడీడ్ ఇన్ అవర్ కర్నూలు. ఒక మంచి వైద్యం ఫెసిలిటీ రావాలి. ఇదే ఆసుపత్రి మనకి ఎంతమంది సేవలు అందిస్తుంది? 6 జిల్లాలు 3 రాష్ట్రాలు. నెక్స్ట్ వచ్చి ఏం పెట్టారు, 56లో అయితే క్యాపిటల్ పోతుందని 55లో జస్ట్ ఒక 14 బెడ్డెడ్ ఉన్న మిలిటరీ. గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరికి వరద నీరు పోటెత్తుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో బ్యారేజ్ 175 గేట్లను ఎత్తి 2,95,000 క్యూసెక్ల వరద జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి వరద ఉప్పొంగిన నేపథ్యంలో ములుగు జిల్లా వాజేడు మండలం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని టేకులగూడెం వద్ద 163 జాతీయ రహదారిని మూసివేసినట్లు ములుగు ఎస్పీ శబరీష్ తెలిపారు. పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకులగూడెం వద్ద రేగుమాకు వాగు పొంగి జాతీయ రహదారిపై నుంచి ప్రవహిస్తుందన్నారు. వరద ఉధృతి తగ్గే వరకు స్థానికులు అటువైపు నుంచి ప్రయాణాలు చేయవద్దన్నారు. పోలీసుల సూచనలు పాటించాలని ఆయన కోరారు. नहीं निकलेगा, निकल जाएगा यार, छोटा गाड़ी निकल गया यार, तुम लोग अब रिक्शा ले रहे हो यार। तो छोटा गाड़ी निकल गया यार, बस नहीं निकलेगा। अरे बस वाले आओ ना, बस निकलेगा, लेट करोगे तो क्या टाइम पास कर रहे हो यार? गाड़ी निकलेगा ना, मालूम है ना, वो नौटंकी कर रहा है ना, वहाँ पुलिस वाले आएंगे तो लफड़ा हो जाएगा। मालूम है यार, రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు బాగా తగ్గిపోతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతుంటే కుటుంబ నియంత్రణపై అవగాహన ముఖ్యమని కర్నూలు డిహెచ్ఎంఓ శాంతికళ చెబుతున్నారు. మీరు ఇరువురి మాటల పొంతన లేకుండా సమాజానికి ఏం సమాచారం ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనాభాకు తగినంతగా ఉంటే అన్ని రంగాలలో అభివృద్ధి సాధ్యమవుతుందని, జనాభా పెంపుదలపై ఉత్తమ విధానం తీసుకురావాలని చెబుతున్నారు. కుటుంబ నియంత్రణపై అవగాహన వల్ల జనాభా తగ్గడానికి కారణం అవుతుంది. అయోమయంలో ప్రజలు పడేలాగా సమాచారం ఇవ్వవద్దని ప్రజా సంఘాలు వారు కోరుచున్నారు.
కొర్రేములలో తాడి చెట్లు నరికివేయడంతో ఆందోళన చేస్తున్న గౌడ్స్కి మద్దతుగా ధర్నాలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. బెల్ట్ షాపులు వచ్చిన తర్వాత కల్లుగీత కార్మికుల జీవనాధారం ధ్వంసమయ్యింది. ఈ రియల్ ఎస్టేట్తో చెట్లు పోయి ఇంకా దెబ్బతింటుంది. భూమి నీదే కావచ్చు కానీ చెట్టు మాది. ప్రభుత్వం వాల్టా చట్టం తెచ్చింది. ఏ చెట్టు కొనాలన్నా అనుమతి కావాలి. అన్నం పెట్టే చెట్టును కొట్టివేయడం బ్రతుకునకు సంబంధించిన విషయమని మర్చిపోవద్దు. కలెక్టర్తో మాట్లాడతా ఎన్ని చెట్లు కొట్టారో అని పక్కనున్న భూమిలో కేటాయించాలని కోరుతున్నాం అన్నారు. మల్కాజ్గిరి అభివృద్ధి మరియు మౌలిక వసతుల కల్పన కొరకు నిరంతరం కృషి చేస్తున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నేర్మేడ్ డివిజన్లో 44.2 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఉదయం 11 గంటలకు కొడుమూరు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అనంతరత్నం మాదిగ కొడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం కర్నూలు మండల పరిధిలోని 40వ వార్డు అధ్యక్షునిగా సయ్యద్ ముసుం ఫీర్ ఖాద్రీ నియమించడం జరిగింది. ఈ సందర్భంగా అతనికి నియమ మాత్రం అందించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేబినెట్ సమావేశంలో 42% రిజర్వేషన్ తీసుకున్న సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికల వైపు అడుగులు పెట్టడం విద్యా, ఉద్యోగం, రాజకీయ రంగాలలో ఒక విప్లవాత్మక నిర్ణయం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చిట్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మరియు బట్టి విక్రమార్కకు, గండ్ర సత్యన గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో. అదేవిధంగా సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నో వచ్చినాయి పోయినాయి, కానీ బీసీలను కేవలం రాజకీయంగానే వాడుకున్నారు తప్పితే వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ రిజర్వేషన్ ఎంత ఇవ్వాలని ఏ రోజు కూడా కనీసం మాట్లాడుకున్న పాపాన కాదు, కనీసం ప్రకటించిన పాపాన కూడా పోలేదు. అదే మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు బీసీలను గుర్తించి ప్రభుత్వం వచ్చిన వెంటనే కులగణన చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఒక ధైర్యంగా మొండి సాహసంతో
ధైర్యంగా ప్రకటించిన ఏకైక నాయకుడు మా రేవంత్ రెడ్డి గారని మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఒక్కటే చెప్పదలుచుకున్న బీసీలందరూ కూడా ఏకమై రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రేపు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధాని చేసే దిశగా బీసీలందరూ ఏకమై, ఎందుకంటే రాహుల్ గాంధీ నిర్ణయం మేరకే ఈరోజు బీసీ కులగణన జరిగి రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. కాబట్టి రాహుల్ గాంధీ ప్రధాని చేసే దిశగా మనమందరం పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా రాహుల్ గాంధీ ప్రధాని చేసే దిశగా మనందరం పనిచేయాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సింగనమలలో మరోసారి తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు. మండల కన్వీనర్ ఎంపికలో ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్సెస్ 2 మెన్ కమిటీ వర్గపోరు. తమ వర్గీయులకే పదవులు ఇవ్వాలంటూ ఇరు వర్గాల గొడవ. ఇప్పటికే ఎమ్మెల్యేపై చాలాసార్లు తిరగబడ్డ తెలుగు తమ్ముళ్లు. ములుగు జిల్లా ములుగు ఎస్సీ కాలనీలోని ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన మంత్రి సీతక్క. తొందరగా కట్టుకోండి, సోమవారం బిల్లులు వస్తాయి. మీరు కట్టుకుంటే ఇంకొక అడుగుతున్నారు వాళ్ళే. ఆల్ ద బెస్ట్, తొందరగా కట్టుకోండి, సోమవారం బిల్లులు వస్తాయి. మీరు కట్టుకుంటే ఇంకొక అడుగుతున్నారు వాళ్ళే. ఆల్ ద బెస్ట్, తొందరగా కట్టుకోండి, సోమవారం బిల్లులు వస్తాయి. మీరు కట్టుకుంటే ఇంకొక అడుగుతున్నారు వాళ్ళే. ఆల్ ద బెస్ట్, తొందరగా కట్టుకోండి, సోమవారం బిల్లులు వస్తాయి. మీరు కట్టుకుంటే ఇంకొక అడుగుతున్నారు వాళ్ళే. చీకట్లో నరికేయండి అని పేర్ని నాని అనడం దేనికి సంకేతం? ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మీడియా సమావేశం ఎన్టీఆర్ భవన్ అమరావతి. అందరికీ నమస్కారం. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజాస్వామ్యాన్ని అంతం చేయటానికి వైసీపీ శ్రేణులు కుట్రలు చేస్తూ ఉన్నారు. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాకు స్ఫూర్తి. పదే పదే మాకు మా నాయకులు చెప్పేది, చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయకుండా మనం
ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎక్కడా కూడా చిన్న పొరపాటు చేయ. అలాగే ఈ రోజున కృష్ణా జిల్లా వైకాపా అధ్యక్షుడు ఆయనైతే రపా నరకటం, ఇవన్నీ అరిగిపోయిన రికార్డులు, చీకట్లో కన్ను కొడితే తలలు నరికివేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మా నాయకులు అభివృద్ధి సంక్షేమం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందండి అని చెప్పేసి పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే, వీరు మాత్రం 10 మందికి స్ఫూర్తినివ్వాల్సిన వీరు హత్యలు చేయండి లేకపోతే తలలు నరకండి అని చెప్తా ఉన్నారు అని అంటే, ఈరోజు ఏ విధంగా వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి, వీళ్ళ యొక్క పార్టీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. హింస, విధ్వంసం వైసీపీ యొక్క పాలసీ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇది అవినీతి పరిపాలనకు ప్రజలు గుణపాఠం చెప్పి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఘోరంగా మిమ్మల్ని రాజకీయాల్లో ఓడించారు. కూటమి ప్రభుత్వానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కన్నీవిని ఎరుగని రీతిలో అత్యంత అధిక మెజార్టీ ఇచ్చి అధికారాన్ని ఇచ్చారు. మీరు ఓడిపోయిన అవమానంతో, అసూయతో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్చలేక దుష్ప్రచారం చేస్తూ ఇవాళ రోజున పేరుని నాని రఫా చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, తలలు లేచిపోవాలి. దేనికి సంకేతం? నువ్వు ఒక మాజీ మంత్రివి, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా మాట్లాడాలి. కానీ ఇవాళ హింసను రేకెత్తించే విధంగా 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఆయన హయాంలో ఒక్క తప్పు కూడా మాట్లాడకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం 100% అమలయ్యేలాగా కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టించి డబ్బు సంపాదన కోసం, బెదిరించడం కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయపెట్టడం కోసం నీ హయాంలో ఎన్ని హత్యలు జరిగినాయి? 2019 నుంచి 24 వరకు నీ యొక్క అరాచక పాలనలో తెలుగుదేశం పార్టీ చాలామంది నాయకులను కోల్పోయింది. నీకు తగిన గుణపాఠం చెప్పారు ప్రజలు. నువ్వు ఎన్ని కలల కన్నా, ఎన్ని మాట్లాడినా నీ జీవితంలో మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో మీరు అధికారంలోకి వైఎస్ఆర్ పార్టీ రాదు. ఎన్ని రకాలుగా మీరు అప్రదిష్ట మమ్మల్ని అవాకులు చవాకులు పేర్లా కూడా ప్రజలు విశ్వసించరు. మీ బతుకు, మీ నైజం ప్రజలకు అర్థమైంది. అర్థం అవ్వబట్టే మిమ్మల్ని అధికారానికి దూరంగా పెట్టారు. మీరు ఎన్ని తప్పుడు వేషాలు వేసినా, ఎన్ని తలకిందులుగా తప్ప చేసినా, మా మీద ఎంత దుష్ప్రచారం చేసినా కూడా ప్రజలు నమ్మరు. మీరు కల్లో కూడా మళ్ళీ తిరిగి అధికారంలోకి రారని చెప్పి నేను ఘంటాపథంగా చెప్తా ఉన్నాను. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కలకలంతో సిబ్బంది, రోగులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నం తింటున్న రోగులు పామును చూసి ఆందోళనకు గురై సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే పాములు పట్టే వ్యక్తికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆసుపత్రి సిబ్బందితో కలిసి సుమారు 30 నిమిషాల పాటు శ్రమించి ఎట్టకేలకు రమణ అనే వ్యక్తి పామును పట్టుకున్నాడు. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఏం పామే అది? ఏ నాగమం కాదు అది. చూసావా?
రామచందర్ రావుకి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు పదవి ఇవ్వడాన్ని ఖండిస్తున్నాం. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న వేముల రోహిత్ అనే దళిత యువకుణ్ణి దేశద్రోహిగా చిత్రీకరించిన ఆనాటి ఏబీవీపీ లీడర్ సుశీల్ కుమార్, ఆనాటి ఎమ్మెల్సీ రామచందర్ రావులకు కీలక పాత్రలు ఇవ్వడం దుర్మార్గం. దళితులపైన దాడులు చేసిన వారికి బీజేపీ ఉన్నత పదవులు, ప్రమోషన్లు ఇస్తుందని బట్టి విక్రమార్క అన్నారు. రోహిత్ వేముల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకుంటూ తను రాసినటువంటి నోట్లో మాటలు కానీ, అతను అంతకుముందు హైదరాబాద్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి రాసిన లేఖలో కానీ, ముఖ్యంగా ఇక్కడ అడ్మిషన్స్ తీసుకునేటువంటి దళిత విద్యార్థులందరికీ అడ్మిషన్తో పాటు ఇంత విషయాన్ని, ఒక తాడును కూడా ఇస్తే ఉరేసుకొని అది చచ్చిపోవటానికి పనికొస్తుందని చెప్పినటువంటి సంఘటన ఎంత మానసికంగా కలిచివేస్తే తప్ప, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి అనేక కష్టాలను అధిగమించి ఒక పిహెచ్డి స్థాయి వరకు వచ్చినటువంటి నవ యువకుడు చనిపోవటం ఒకటే నాకు మార్గం అని అనుకునేటువంటి పరిస్థితులు ఈ యూనివర్సిటీలో, ఈ దేశంలో సృష్టించబడి ఉన్నాయి. ఇది చాలా బాధాకరం అని చెప్పిన ఆ రాతలు నిజంగా దేశం మొత్తాన్ని కలిసివేసింది. అలా జరగటానికి కారణమైనటువంటి సంఘటనకు సంబంధించి కూడా ఈ దేశం అంతా గమనించింది. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటినీ గమనించి ఇక్కడ ఆత్మగౌరవంతో బతకటానికి కావలసినటువంటి హక్కుల గురించి పోరాటం చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులకి విజ్ఞాపనలు ఇస్తున్నటువంటి సందర్భంలో వాళ్లను అడ్డుకొని ఏబీవీపీ ఆధ్వర్యంలో సుశీల్ కుమార్ అనేటువంటి ఆ యూనిట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి అడ్డుకొని కావాలని వీళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఒక కంప్లైంట్ యూనివర్సిటీ అథారిటీస్ ఇవ్వటమే కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని కూడా అందించి వీళ్లపైన కేసులు పెట్టి చర్యలు తీసుకునే విధంగా పైనుంచి, అంటే హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ దగ్గర నుంచి కింది స్థాయి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ రామచంద్రరావు గారి ద్వారా ఒత్తిడి చేపించి చివరికి రోహిత్ వేములతో పాటు ఒక 4-5 స్టూడెంట్స్ని రస్టిగేట్ చేయటం వల్ల అతను వేరే మార్గం లేక తప్పనిసరి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ దురదృష్టం మరొకసారి భారతీయ జనతా పార్టీ అటువంటి వారిపైన చర్యలు తీసుకోకపోగా అలా ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులకి భారతదేశంలో మంచి ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తామని చెప్పి ఈరోజు రామచంద్రరావు గారిని తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించటం, ఆ సుశీల్ కుమార్ అనేటువంటి ఆ ఏబీవీపీ నాయకుడిని ఇక్కడ తీసుకొచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించటం అంటే, మీరు ఎవరెవరైతే దళితులు గిరిజనులు ఇబ్బంది పెడతారో టార్గెట్ చేసి వాళ్ళు మరణించే అంచుల దాకా తీసుకెళ్తారో వాళ్ళందరికీ మేము ప్రమోషన్లు ఇస్తాము, లేకపోతే బాధ్యతలు ఇస్తాం, పదవులు ఇస్తామని చెప్పే విధంగా మీరు చేసినటువంటి సంఘటనలు మేము భయపడుతున్నట్టుగానే, ఈ భారతదేశంలో దళిత గిరిజనులు భయపడుతున్నట్టుగానే మరొకసారి ఆ భయాన్ని వాస్తవమని మీరు నిరూపించినట్టు అయిపోయింది. తెలంగాణ బీఆర్ఎస్ జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీలో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. స్లాబ్ కూలీ 4 కూలీలు గాయపడగా 2 పరిస్థితి విషమంగా ఉంది. పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకోగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ కూలీలను పక్కనే ఉన్న పల్ల రాజేశ్వర్ రెడ్డికి చెందిన నీలిమ ఆసుపత్రికి తరలించారు.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి 1,75,233 క్యూసెక్ల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతుంది. దీంతో జలాశయం నుంచి 1,70,347 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.